సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పరిపూర్ణానందస్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఆయనకు టికెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు స్వామీజీ. ఆయన నామినేషన్ కు ముందు పట్టణంలోని డిఆర్ కాలనీలో మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుగురు ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీపేట వెంకటరమణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ దాఖలు చేశారు. తాను బీజేపీ రెబల్ అభ్యర్థి కాదు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అభ్యర్థి సింబల్ వచ్చిన తర్వాత ప్రచారాన్ని నిర్వహిస్తానని, హిందూపురం ప్రాంత ప్రజలు తనను ఆదరిస్తారని ఆయన అన్నారు. ఏప్రిల్ 2024 ఈరోజు హనుమత్ జయంతిగా, అలాగనే హనుమాన్ విజయోత్సవ దినంగా ఈరోజు ప్రతి హిందువు చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు. ఈ రోజున సుముహూర్తాన్ని చూసి ప్రజలందరి యొక్క సంకల్పం మేరకు, అంటే మొదట నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చాను. ఆ తదుపరి ఈ 6 నెలల వ్యవధిలో ఈ హిందూపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభిమానాన్ని చూరగొన్న తర్వాత వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ మీకు సీటు ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ కారణాలు ఏదైనా పార్టీ పొత్తులో భాగంగా ఈ హిందూపురం సీటుని విస్మరించడం, అందులో ప్రత్యేకించి నేను పోటీలో ఉన్నానని 6 నెలలుగా ఇక్కడ కృషి చేస్తున్నప్పటికీ కారణాలు, పూర్తి సాకుల వల్ల ఈ సీటు కేటాయించకపోవడంతో నాకన్నా ఎక్కువగా ఇక్కడ ఉన్న ప్రజలు భావించి, లేదు మీరు నిలబడాలి, మీరు మా కోసం వచ్చారు, మేము మిమ్మల్ని మోస్తాము, మీరు మాకు కావాలనేటువంటి వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క ప్రతిపాదనకు నేను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అంటే బీజేపీ పార్టీలో నేను పార్టీ యొక్క నియమాన్ని అనుసరించాను, పార్టీ వ్యక్తిగా నేను నియమాన్ని అనుసరించాను. కానీ నాకు ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదో నేను రెబల్ క్యాండిడేట్గా వేయాలి, పార్టీని నేను వ్యతిరేకించాలనేటువంటి భావన ఎప్పుడూ లేదు. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగానే నేను బరిలో దిగుతున్నాను.
తీసుకెళ్తాను. నేను మోడీ గారి యొక్క సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చెప్తాను. ఎందుకంటే మోడీ గారి యొక్క సాధనలు ఈరోజు చాలా గొప్ప సాధనలు, వాటిని చెప్తాను. ఖచ్చితంగా నేను గెలిచాను అని అంటే అది ఒక రకంగా మోడీ గారి గెలిపే అవుతుంది. ఖచ్చితంగా నేను సప్తపది అని చెప్పాను కదా, అంటే 7 అంచెల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది. దాంట్లో 3 విషయాలు చెప్పాను గతంలోనే. ఒకటి గణేష్ సరోవరం అని, 2 కళాశాలల యొక్క అభివృద్ధి అని చెప్పి, విద్యాలయాల యొక్క అభివృద్ధి, అలాగనే హాస్పిటల్ తాలూకా పునరుద్ధరణ అని చెప్పాను. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు నేను తీసుకొచ్చి ఈ 7 అంశాలని నేను మీడియా ముందు ప్రతిపాదన చేస్తాను. ప్రజల దగ్గరికి దాన్ని తీసుకెళ్తాను. ప్రచారం ఎప్పటి నుంచి చేయబోతున్నారు? ప్రచారం ఖచ్చితంగా గుర్తు అనేది రావులు, గుర్తు అనేది వస్తేనే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ గుర్తుకు అప్లై చేశాము. వాళ్ళు 29వ తేదీ కానీ లేదా 30వ తేదీ కానీ గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తుతో ప్రచారానికి వెళ్తారు. ఈలోపు అంతర్గతంగా నాకు కావాల్సినటువంటి నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని కూడా నేను అందజేస్తున్నాను. కాబట్టి ఇది నేను అందజేయబోయేటువంటి రాజీనామా. బీజేపీ అనేటువంటిది నా పాత్ర. నేను జస్ట్ ఒక కార్యకర్తగా, జస్ట్ ఒక సామాన్య, అందుకే నేను చెప్పాను అందులో బాధ్యత ఉంటే నేను వాళ్ళని కన్సిడర్ చేయాలి, వాళ్ళు నాతో మాట్లాడతారు. నేను ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఒక బాధ్యతని చెప్పినటువంటి స్థానంలో లేదు. కాబట్టి నేను ఒక కార్యకర్తగా ఉన్నాను. కాబట్టి దానికి నేను రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీలోకి రోడ్ షో గుర్తు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడదు. ఎందుకంటే గుర్తు లేకుండా మనం వెళ్తే దేనికి వేయాలనే డౌట్ ఉంది. కాబట్టి అది 4-5 రోజులు పడుతుంది. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే మీరందరూ ఉన్నారు, ఈ ప్రజలు గుర్తు ఒక్క రోజులో మీరందరూ తలుచుకుంటే ఒక్క రోజులో గుర్తు వెళ్ళిపోతుంది. నాకు గుర్తింపు ఉంది కాబట్టి గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తింపు దాన్ని తీసుకెళ్తున్నాను. జై శ్రీరామ్.